చూస్తుంటే అలా నోరూరిపోతుంది కదా. ఇదేంటో తెలుసా? థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీరు లోపలికి వచ్చారని నాకు అర్థమైంది. లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో ఇంత హెల్తీగా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. అల్లం చికెన్ 100 రూపీస్ది, ఆయిల్ యాజ్ రిక్వైర్డ్ తీసుకుందాము. చాలా తక్కువనే పడుతుందండి, ఎక్కువ గుంజదు ఆయిల్ అయితే. ఇంకోటి కొద్దిగా శనగపిండి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, కారం, ఉప్పు, మసాలా, పసుపు, ఇంతేనండి. ఇంత చిన్న ఇంగ్రీడియంట్స్. ఒక చిన్న ఎగ్ అయితే తీసుకుంటున్నాను నేను ఇందులోకి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇంత చిన్న ఇంగ్రీడియంట్స్తో ఇంత హెల్దీ ఫుడ్ అండి. బయట అయితే చాలా ఆయిల్, చాలా ఇది యూజ్ చేస్తారు కదా, బాగా మాడిపోతుంది ఆయిల్. అలా తినే బదులు మనం ఇంట్లో ఎగ్జాక్ట్గా బయట లాగానే ఉండే ఫుడ్ అయితే చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో. కొంచెం అంటే కొంచెమే. ఒక ఎగ్ కూడా బ్రేక్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను. ఎగ్ కూడా మనము పిల్లలకి ఇవ్వడం చాలా మంచిదండి. డైలీ ఒక ఎగ్ అయితే ఇవ్వాలి పిల్లలకి. ప్రోటీన్ వాళ్ళకి రిచ్ ఇన్ సోర్స్ ప్రోటీన్ ఎగ్లో ఉంటాయి. కొంచెం కారం, కొంచెం మసాలా పొడి, కొంచెము ఉప్పు, కొంచెము పసుపు, అన్నీ టీ స్పూన్స్ అంటే నేను వేసుకుంది చూడండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం మ్యాగ్నేషన్ చేసుకోవాలి. కొంచెము శనగపిండి వేస్తూ కలుపుదాం మనం ఇప్పుడు. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, బయట బాగా మరిగిపోయిన ఆయిల్లో మనం ఫ్రెష్ ఆయిల్లో చేసుకోవడం బెస్ట్ అండి. అలా తినడం కంటే కూడా ఇది బాగా ఎక్కువగా అయితే మందులోకి తింటారండి. మంచింగ్లోకి బాగుంటుంది చికెన్ పకోడీ. మందుల కన్నా కొంతమంది ఇష్టంగా కూడా తింటారు, లైక్ ఈవినింగ్ స్నాక్స్ లెక్క, లేదంటే వర్షం పడేటప్పుడు కొంచెం మంచిగా తినాలి అని అనుకుంటారు కదా, అలా కూడా తింటారు. కొంచెం పిండి అనేది తక్కువగా వేసుకోండి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్ శనగపిండి చాలండి. ఎందుకంటే మళ్ళీ శనగపిండి యాసిడిటీ ఫామ్ అవుతుంది. తక్కువగా వేసుకుంటూ కలపాలి. జస్ట్ దాని మీద ఒక సింగిల్ కోటింగ్ వచ్చేలాగా కలపాలి అంతే. బాగా కలుపుతూ బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఉప్పు, కారం ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చికెన్ లోపల దాకా వెళ్ళిపోతుందండి. మాది మసాలా అనేది మంచిగా కలుపుకున్నాక ఉంటుందండి. ముక్క మంచిగా కలుపుకున్నాక ఇలా ఉంటుంది ముక్క అనేది. దీన్ని ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేద్దాము. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అరౌండ్ ఒక 250 grams ఆయిల్ పడుతుంది నాకు తెలిసి ఇందులో. నేను మొత్తం ఏం వంపలేదు, ఇంకా ఆయిల్ ఉంది డిస్పెన్సర్లో, మొత్తం వంపలేదు. ఒక 250 ml ఆయిల్ అయితే యూజ్ అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము కొంచెం సేపు. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిందా లేదో కొంచెం చూస్తూ వెయిట్ చేస్తూ ఉండండి. మంచిగా ఆయిల్ హీట్ ఎక్కాక చూడండి, మనము ఈ చికెన్ ఏదైతే మనము శనగపిండితో కోట్ చేసుకున్నామో అది మెల్లగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఒక్కొక్కటిగా నేను మెల్లగా మొత్తం వేసేసుకుంటాను. ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను చూడండి. అంతా ఒకే దాంట్లో వస్తుందండి. ఎందుకంటే జస్ట్ ఇది ఒక 100 రూపీస్ చికెన్ కాబట్టే ఒక 1 బౌల్లో వచ్చేస్తుంది. అంటే మీకు ఒక ప్లేట్ చికెన్ లాగా అనుకోండి. ఇంకా ఒక 1 బౌల్లో వచ్చేస్తుంది. మంచిగా ఇలా అంతా అందులోకి ఒక్కొక్క ముక్క వేసుకొని విడివిడిగా వేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై కానియాలి. బయట గోల్డెన్ కలర్గా వచ్చిందనేసి తీసేస్తే లోపల ఉడకదు. మంచిగా లోపల దాకా ముక్క ఉడికిందా లేదా చూసుకుంటూ మనం కలుపుతూ వేయించాలి. దీన్ని మంచిగా లోపల దాకా వేయించుకోవాలి. ఇలా పిల్లలకి కూడా ఇవ్వచ్చండి. మనం కారం తక్కువనే వేసుకున్నాం కాబట్టి. ఇది చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక నేను ఇందులో నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేవి, అవి కూడా చూపిస్తాను. దింపే ముందు అవి వేసుకోవాలి. ఈ హోటల్స్లో ఏ ఆయిల్ యూస్ చేస్తారో మనకు అస్సలు ఐడియా ఉండదండి. బయట తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకోవడం తినడం బెస్ట్ కదా. సో గుడ్ టు గో దిస్ వే అండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇంకా లోపల దాకా ఉడకాలి కాబట్టి నేను మంచిగా ఉడకాలి అనేసి చేస్తున్నాను. లాస్ట్కి దించే ముందు ఒక 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీరేసి ఇందులో వేయడమే. కొంచెం ఇందులోనే ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము.
బాగానే ఒక పిరికెడు కరివేపాకు అండి. ఇది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుంది మన చికెన్ పకోడీకి. ఇంత టైం పడుతుందా అంటే ఎంత టైం ఏం తీసుకోదండి. నేను వీడియో ఎక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు. జస్ట్ 6 మినిట్స్ 7 మినిట్స్ అరౌండ్ అంత పడుతుంది అంతే. మీరు ముక్క లోపల దాకా వేగాలి కాబట్టి ఆగాల్సిందే ఒక 7 మినిట్స్ అయినా. మీకు జస్ట్ 7 మినిట్స్లో ఇంత హెల్దీ అండ్ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుందండి. మీరు బయట వెళ్ళి తినేదానికంటే ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ బయట ఫుడ్కి అస్సలు అలవాటు పడరు. చూడండి చక్కగా వేయించుకోవాలి. ఆ గ్రీన్ కరివేపాకు కూడా, గ్రీన్ చిల్లీ కూడా అన్నీ వేగిపోవాలి ఇందులోనే. మంచిగా వేయించేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇప్పుడు నేను ఆ బౌల్లోకి తీసుకొని ఒక స్లో మోషన్ షాట్ వేస్తాను. నేను బౌల్లోకి ఎత్తేసుకుంటున్నాను. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందో. ఇలా కాల్చడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే చికెన్ అనేది లోపల దాకా బాయిల్ అవుతుందండి. అసలు ఉడకలేదు ఎక్కడ కూడా అనేది ఉండదండి. చూడండి మొత్తం బౌల్లోకి తీసేసుకున్నాక ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే నా వీడియోస్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.